16 మందికి పాము కాటు. అది ఎక్కడ చూద్దాం ఒకసారి. ఈ పాముల బారిన పడుతున్న ప్రజలు, మృత్యుపాటు పడిన ఇద్దరు, అదేవిధంగా జాగ్రత్త పాటించాలంటున్న వైద్యులు. ఈ 10 రోజుల్లో 16 మందికి పాము కాటేశాయి. ఈ వర్షాకాలం ప్రారంభం కావడంతో విషసర్పాల ముప్పు పెరిగింది. ఎల్లారెడ్డి నాగిరెడ్డి మండలానికి చెందిన 16 మందికి గత 10 రోజుల్లో విషసర్పాల బారిన పడగా వీరిలో ఇద్దరు మృతి చెందారు. ఈ నెల 2వ ఎల్లారెడ్డి మండలం బాలాజీ నగర్ తండకు చెందిన కమల వయసు 40. అదేవిధంగా ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటు వేసింది. ఆమె ఆసుపత్రిలోకి మృత్యుపాట చనిపోయిందట, పాము మరణించిందట. అదేవిధంగా 8వ తేదీన రాత్రి నాగిరెడ్డిపేట మండలంలోని జఫ్తి జాంకంపల్లి గ్రామానికి చెందిన తాత మన్మరాలు వైష్ణవి శంకరయ్యలు ఇంటి ఆరులో నిలుసు సమయంలో ఇద్దరిని పాము కాటు కరవగా వైష్ణవి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ శంకరయ్య ప్రాణాలతో బయటపడ్డారు. అదే రోజు రాత్రి నిజాం సాగర్ మండలం బొగ్గు గుడిసే శివార్లోని మిషన్ భద్రత ఫ్లోర్ మీటర్ వద్ద ఆపరేటర్ సురేష్ పాము కాటు వేయగా హాస్పిటల్ చికిత్స పొంది ప్రాణాలను దక్కించుకున్నాడు. అదేవిధంగా ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డికి చెందిన సునీత ఇంటి పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేటకు చెందిన స్వరూప, సోమర్పేటకు చెందిన ప్రేమ్ పాము కాటున బారిన పడ్డారు. వీరితో పాటు నాగారెడ్డి మండలం జలాపూర్కు చెందిన నవీన్, లింగంపేట మండలంలోని మోదకు చెందిన భీమవ మండల కేంద్రానికి చెందిన గంగారముల పాము కాటుకు గురయ్యారు. ఎంత ఘోరమైన పరిస్థితి. ఇక జాగ్రత్త రైతులు మీరు మరి ముఖ్యంగా జాగ్రత్త వహించండి. ఇప్పుడు వర్షాలు, మనం పంటలు వేసుకున్న సమయం ఉన్నది కాబట్టి మీరు తోటకి వెళ్ళేటప్పుడు కానీ, గడ్డి వాముల దగ్గర కానీ, రాత్రి టైంలో నడిచే దగ్గర కానీ, ఇంటి చుట్టూ ఆవరణలో కానీ కొంచెం శుభ్రం ఉంచుకోండి. అదేవిధంగా బోరు మోటార్ వేసేటప్పుడు కానీ రాత్రి సమయంలో ఆ మోటార్లో కూడా మనం బోరు సృష్టిలలో ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్త వహించి కొంచెము అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్త ఉండి పాముల బారి నుంచి మీరు కాపాడుకోండి. ఒకవేళ పాము కాటు వేసిన తర్వాత వెంటనే మీరు ఏం చేయాలంటే ఒక లబ్బరే కానీ, చేతుకున్న తవాలో కానీ గట్టిగా రక్తం సరఫరా లేకుండా కట్టేసి అక్కడి ఉన్న దగ్గర ఉన్న ఒక బ్లేడ్ ఏమైనా ఉంటే ఎక్కడైతే పాము కాటేసిందో అక్కడ ప్లస్ మార్క్ పెట్టి అదే తరుణంలో దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి మీరు చికిత్స పొందాలి. అదేవిధంగా మూఢనమ్మకాలు, మంత్రాల దగ్గరకు పోయి మేము ఇది చేసుకుంటాం, మాకు మంత్రము వేస్తే ఏదో అవుతుంది అన్న ఉద్దేశం పెట్టకండి. మీరు ఎక్కడ కాటేసినా కానీ ఒకవేళ మీరు దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళేసి ఫస్ట్ చికిత్స చేయించుకొని తర్వాత జాగ్రత్త వహించండి. మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. అదేవిధంగా చూద్దాం, ఇక తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఈ పాము కాటు వేసిన పైభాగాన్ని గట్టిగా కట్టి వేయాలి. ఏ పాము కాటు వేసిన చోటికి రక్త ప్రసరణ జరగకుండా తగిన జాగ్రత్త తీసుకొని వీలైనంత త్వరగా ఆసుపత్రికి రావాలి. అదేవిధంగా గ్రామాలలో మంత్రాల ద్వారా నయమవుతుందని